నమస్తే. ఈరోజు మన టాపిక్ నొప్పులు. మనకు వచ్చే ప్రతి నొప్పికి ఏదో ఒక కారణం ఉంటుంది. ఆ పెయిన్ రావటానికి గల కారణాన్ని తెలుసుకుంటే మనం నివారణ చేసుకోవచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ తలనొప్పిని తీసుకుందాం. తలనొప్పికి కారణాలు ఏంటో తెలుసుకుందాం. తల ముందు భాగంలో కనుక నొప్పి వస్తే దానికి కారణం ఏంటంటే నిద్ర తక్కువైందని అర్థం. కాసేపు నిద్రపోతే ఆ నొప్పి తగ్గిపోతుంది. తల పై భాగంలో మధ్యలో ఇక్కడ తలనొప్పి వస్తూ ఉంటుంది. అలా నొప్పి వస్తే దానికి కారణం తిండి సరిగా లేదని అర్థం, లేదా నీరు సరిగా తాగలేదని అర్థం. ఈ రెండింటినీ కనుక మన శరీరానికి అందిస్తే మనకుండే ఆ పెయిన్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. తల వెనక భాగంలో కనుక నొప్పి వస్తే దానికి కారణం ఏంటంటే ఒత్తిడి, స్ట్రెస్. ఆ ఒత్తిడిని తగ్గించుకుని కాసేపు రెస్ట్ తీసుకుంటే ఆ వెనక భాగం నొప్పి తగ్గిపోతుంది. కడుపులో వికారంగా ఉండి వాంతులు వస్తూ తలనొప్పి వచ్చిందనుకోండి, దానికి కారణం ఇండైజేషన్. అప్పుడు ఏం చేయాలి? కొంచెం వేడి నీళ్ళు పెట్టుకుని గోరువెచ్చని నీళ్ళు ఆరగారగా కొంచెం సిప్ చేస్తూ ఉండాలి. దాని మూలంగా ఆ నొప్పి ఆటోమేటిక్గానే తగ్గిపోతుంది. అన్ని నొప్పులకు ఒక మాత్ర వేసుకుంటే తగ్గిపోతుంది అనుకుంటాం మనం, కానీ మందులు లేకుండానే నొప్పులు తగ్గించుకోవచ్చనే నిర్ణయమే అన్ని నొప్పుల్ని తగ్గిస్తుంది. కారణాలు వెతుక్కుని కారణాలని కనుక పరిపూర్ణం చేసుకోగలిగితే, మనం ఫుల్ఫిల్ చేస్తే ఆటోమేటిక్గా మనం రిలీఫ్ వస్తుంది. సో ప్రయత్నిద్దామా? సెలవు తీసుకుంటూ ఉమాదేవి. నమస్తే. పెంగిరాల.